పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్ రాష్ట్రాలలో శనివారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 5.4గా నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ ప్రాంతంలో 102 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లుగా నేషనల్ సిస్మిక్ మానిటరింగ్ సెంటర్ తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం వాటిల్లే లేదని స్పష్టం చేసింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని పేషావర్, స్వాట్, మాలాఖండ్, నౌషేరా, చార్ సద్దా, కరక్, ధిర్, మర్దాన్, మహ్మంద్, షంగ్లా, హంగు, స్వాభి, హరిపూర్, అబ్బొట్టాబాద్ ప్రాంతాలలో భూ ప్రకంపనలు సంభవించాయి. నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. పంజాబ్ రాష్ట్రంలోని లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్, అటోక్, టక్సీలా, ముర్రి, సియాల్కోట్, గుజ్రాన్వాలా, గుజరాత్, షేక్పురా, ఫిరోజ్వాలా, మురిడ్కే జిల్లాలలోనూ భూ ప్రకంపనలు వ్యాప్తి చెందినట్లు నేషనల్ సిస్మిక్ మానిటరింగ్ సెంటర్ తెలిపింది. అలాగే భూ ప్రకంపనలు పాకిస్తాన్ సరిహద్దు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, తజకిస్తాన్ ప్రాంతాలకు వ్యాప్తి చెందినట్లుగా తెలిపింది. ఇక శనివారం అర్ధరాత్రి 12:40 పాకిస్తాన్లో బలమైన భూకంప ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత 4.8 తీవ్రతతో నమోదైంది. ఈ భూకంపం భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఉంది అని ఎన్సిఎస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. భూకంప ప్రకంపనలు చాలా బలంగా ఉండడంతో ప్రజలు నిద్రలో నుంచి మేలుకొని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.